సబ్స్క్రైబర్స్లో చాలామంది బ్రీడింగ్ అయితే చేసేస్తున్నారు, కానీ దానికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన లైవ్ ఫుడ్ అయితే మర్చిపోతున్నారు. ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది వచ్చేసరికి మైక్రోవాము. దీన్ని అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సినటువంటి బ్రెడ్ అయితే తీసుకోవాలి. ఇది రెగ్యులర్గా బేకరీలో దొరికేటువంటి బ్రెడ్. సో ఇలా తీసుకున్న బ్రెడ్ని ఏం చేయాలంటే చుట్టూ ఉన్న బ్రౌన్ లేయర్ తీసేసి నీట్గా వైట్ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే పౌడర్ కింద క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని వాటర్ అయితే తీసుకుని పైన అయితే లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీ చేయి పెట్టి దాన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ మన చపాతీలు చేసుకుంటాం కదా, ఆ ముద్దలా కలిపేసుకొని నీట్గా ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక జార్ తీసుకుని అందులో అయితే కిందకైతే ఒత్తుకుని పెట్టుకోవాలి. మీకు ఏదైతే ఈ కప్పులో కనిపిస్తుందో ఇది వచ్చేసరికి స్టార్టర్ కల్చర్ అనమాట. నా ముందు కల్చర్ నుంచి అయితే తీసాను. దీన్ని అయితే నీట్గా పైన గార్నిష్ చేసుకోవాలి. అదే సరదాగా చెప్పాను, పైన అంత స్ప్రెడ్ అయ్యేలా వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఒక క్యాప్ తీసుకుని దానికి 2-3 హోల్స్ పెట్టి దానికి కాటన్ పెట్టి